మొన్న మనం సరస్వతీదేవి లీలాదేవి ఇద్దరు కూడా ఆ హృదయాకాశంలో చిదాకాశంలో ఎలా సంచారం చేశారు, అలా తిరిగి తిరిగి ఆ వశిష్ఠుడు ఉన్న ఆ ఇంటికి ఎలా వెళ్ళారు, వెళ్ళి అక్కడ ఆ వశిష్ఠుడిని ఎలా చూశారు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. దాని తరువాత లీలాదేవికి జన్మాంతర జ్ఞాపకాలు వచ్చాయి. తాను 800 జన్మల్ని ఎలా తీసుకున్నది, ఏ ఏ జన్మలో ఎలా పుట్టింది తాను అనేది గుర్తు చేసుకుని ఆ లీలాదేవి చెప్పింది. ఆ ఘట్టాన్ని చెప్పుకున్నాం. ఇది జ్ఞానులకి గుర్తు వస్తే మంచిది, అజ్ఞానులకి గుర్తుకు వస్తే చాలా అనర్థం, ప్రమాదం. ఎందుకంటే ఆ గుర్తొచ్చిన జన్మని ఎలా వాడుకోవాలో తెలియదు మనకి, అక్కడ ఏం చేయాలో తెలియదు మనకి. అందువల్ల ఆ అజ్ఞానులకి గుర్తు రాకపోవటమే మంచిది. ఎలా పుట్టాము, ఏమై ఉన్నాము, మన పూర్వజన్మ ఏమిటి అనేది గుర్తు వస్తే అది మనం సరిగ్గా తీసుకోలేకపోతే దానివల్ల అనర్థాలు, కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఆ లీలాదేవి జ్ఞాని అయింది కాబట్టి ఆ జ్ఞానంతో తనకు గుర్తు వచ్చిన ఆ పూర్వజన్మలన్నీ కూడా తెలిపింది. ఇలా ఇలా ఉన్నాను నేను పూర్వజన్మల్లో, 800 జన్మలు నాకు వచ్చాయి అని కొన్ని జన్మల్ని గుర్తు చేసి చెప్పింది. దాని తరువాత వారిద్దరూ అలాగే మాట్లాడుతూ ఆ వశిష్ఠుడి ఇంటి నుంచి బయటికి వచ్చారు. అక్కడే అదృశ్యమైపోయి ఎవరికీ కనిపించకుండా అప్పటి వరకు ఆ జ్యేష్ఠ శర్మకి, ఆ బంధువులకి అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నారు. వారి కష్టాలు పోయాయి, వారి దుఃఖాలు పోయాయి. అందరూ ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అదృశ్యమైపోయి కనిపించకుండా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి ఆ గిరి గ్రామాన్ని, ఆ కొండ చర్యల్లో ఉన్న ఆ పల్లెని చూస్తూ ఉన్నారు. ఆ గ్రామం ఎట్లా ఉంది అనేది వర్ణన చేసి చెప్పే ఘట్టం ఇది. ఇది వేదాంతానికి ఏమీ అంత సంబంధించిన విషయం కాదు, ఆధ్యాత్మికానికి కూడా అంత సంబంధించిన విషయం ఏం కాదు. అలా అని విడిచిపెట్టేందుకు కూడా లేదు. మనం దీన్ని చెప్పుకోకపోయినా కూడా పర్వాలేదు. వాళ్ళు అలా ఎవరికీ కనిపించకుండా పైన ఉండి ఆ గ్రామాన్నంతా చూశారు. ఆ గ్రామం చాలా అందంగా ఉంది. అక్కడ నదులు, సెలయేళ్ళు ఉన్నాయి, వనాలు ఉన్నాయి. అందరూ తిరుగుతున్నారు, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, వ్యాపారాలు, వ్యవసాయాలు జరుగుతున్నాయి అని చెప్పేస్తే చాలు. పశుపక్ష్యాదులు ఉన్నాయి అని చెప్పుకుంటే చాలు. కానీ వాల్మీకి మహర్షి ఆది కవి, మహాకవి ఆయన. కవి అంటే ఏమిటి? రవి చూడనిది కవి చూస్తాడు అని. రవి అంటే సూర్యుడు. సూర్యుడు కూడా చొచ్చుకుని పోలేని కొన్ని ప్రాంతాలలో కవి వెళ్తాడు. సూర్యరశ్మి పడని చోటికి కూడా కవి వెళ్ళి తన హృదయంతో దాన్ని భావన చేసి వర్ణించి చెప్తాడు మనకి. మంచి కవి ప్రపంచంలో అంటే అన్నిటినీ వర్ణించి చెప్పేవాడు. ఇది వర్ణించాల్సింది, ఇది వర్ణించకూడదు, ఇవన్నీ తేడాలు లేవు ఆయనకి. అన్నీ చెప్పటమే ఆయన పని అంత. అది ఏ రసమైనా కానీ, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత, ఏ రసమైనా సరే, అది ఎలా ఉన్నా సరే వర్ణించి చెప్పటమే కవి పని అంతే. రవిగాన్స్ అనేది కవిగాన్సును, రవి చూడనిది కవి చూస్తాడు అని. కవి హృదయం అట్లా ఉంటుంది. అంటే అన్ని ప్రాంతాలకి మనం వెళ్ళలేం, అన్నీ మనం చూడలేం. ఎక్కడవుతుంది? వాటిని తన హృదయంతో చూసి మనకు చూపిస్తాడు. అది కవి యొక్క లక్షణం. అందుకే గురువుని కవి అంటారు, గణపతిని కవి అంటారు. కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. గణపతియే గురువు. గురు గణేశాభ్యాం నమః. ఆ గురువు మనం చూడని దాన్ని మనకు చూపించి, మనకి తెలియంది మనకు తెలిపి, మనల్ని ఆ పై మార్గానికి తీసుకువెళ్తాడు. అలా మంచి కవి అయినవాడు అన్నీ వర్ణించాలి. కాబట్టి ఇక్కడ వాల్మీకి మహర్షి ఆ గిరి గ్రామాన్ని వర్ణించి చెప్తూ ఉన్నారు.
ఎలా ఉంది ఆ గిరిగ్రామము అనేది ఒక అద్భుతమైన వర్ణన. ఇక్కడ ఈ వర్ణన మనం చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే వాల్మీకి మహర్షి చెప్పారు కాబట్టి. ఆయనకి తెలీదా? ఎందుకు చెప్పారు అంటే ఆ లీలాదేవి సరస్వతీదేవి ఇద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? హృదయంలోకి వెళ్ళారు. ధ్యానంతో ఆ ధ్యానాకాశంలోకి వెళ్ళి, ఆ చిదాకాశంలోకి వెళ్ళి, ఆ హృదయాకాశంలోనే ఇదంతా దర్శిస్తూ ఉన్నారు. అంటే ఏదో ఊరికే భ్రమ, ఊహ అని మనం అనుకుంటాము అని, ఊహా భ్రమ కాదు, ఇది సత్యంగా జరిగింది. వాళ్ళు వెళ్ళింది హృదయంలోకే అయినా కూడా అది సత్యంగా జరిగింది. సత్యంగా జరిగింది అంటే ఎట్లా నమ్మేది అంటే లీలాదేవి చూస్తోంది, లీలాదేవి వింటోంది, లీలాదేవి ముట్టుకుంటోంది. అక్కడ ఉన్న ఆ చెట్లని, ఆ పొదల్ని, ఆ మనుష్యుల్ని, ఆ పశువుల్ని, ఆ పక్షుల్ని, ఆ నదుల్ని, ఆ సరోవరాల్ని తాను ముట్టుకోవాలి అనుకుంటే ముట్టుకుంటోంది. ముట్టుకున్న అనుభవం కూడా తనకు కలుగుతోంది. కానీ తాను ముట్టుకున్నట్టుగా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళు కూడా తనని చూడాలి అని ఏమైనా తాను అనుకుంటే అప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ఎప్పుడు తాను అనుకోలేదో వాళ్ళకి కనిపించకుండా ఉండాలి అని, అప్పుడు అదృశ్యంగా ఉండి వాళ్ళని చూస్తోంది. కానీ ఆమెకి తెలుసు, వాళ్ళని తాను చూస్తున్నట్టుగా ఆమెకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. అది విచిత్రం. అందుకనే ఇది తాను వ్యవహారంగా చూస్తే ఇది సత్యము, తాను సత్యంగా చూసింది, ఏదో భ్రమ ఊహ కాదు అని తెలిపేందుకోసం ఇంత వర్ణన చేసి చెప్తున్నారు. అలాగే ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఇది వ్యవహార దృష్టితో చూస్తే సత్యంగా ఉన్నా కూడా దీన్ని సత్యం అంటామా అంటే సత్యం అనలేము. ఎందుకు అంటే ఇది హృదయంలో జరుగుతోంది. హృదయంలో ధ్యానంలో ఇంత జరగటానికి సాధ్యం ఉందా అంటే సాధ్యపడుతోంది. ఎలా సాధ్యమైంది? అది వాళ్ళ ధ్యాన శక్తితో సాధ్యమైంది. కానీ పరమార్థ దృష్టితో చూస్తే ఇది సత్యమా అంటే సత్యం కాదు. ఇది కూడా మనకు తెలియాలి. అందుకనే వాల్మీకి మహర్షి దీన్ని వర్ణించి చెప్తున్నారు. దీన్ని మహారామాయణము అని పిలిచారు. రామాయణము, మహారామాయణం దీంతో పాటుగా కలిపితే శ్రీమద్ వాల్మీకి రామాయణం మహారామాయణం అవుతుంది. ఆయన కవి కదా, ఆది కవి. ఆయన కవి అన్నవాడు ఏం చేయాలి? కావ్య సౌందర్యాన్ని పెంచాలి. అందుకనే ఆ కావ్య సౌందర్యాన్ని పెంచేందుకోసం ఒక అద్భుతమైన వర్ణన చేస్తున్నారు. ఆ వర్ణన మనం కూడా తెలుసుకోవాలి, మనం కూడా వినాలి. దానివల్ల మనకి కలిగే ఉపయోగాలు తర్వాత మనకు తెలుస్తాయి. మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఒక విషయాన్ని ఎలా చూడవచ్చు, ఒక దృశ్యాన్ని ఎలా చూడవచ్చు అనేది మనకు తెలుపుతారు. అంటే సమగ్రంగా గ్రామ వర్ణన అంటే గ్రామంలో ఉండేవన్నీ వర్ణించి చెప్తారు, ఒకటి విడిచిపెట్టకుండా. అంత జ్ఞానం అది, అద్భుతమైన జ్ఞానం అది. అటువంటి ఆ వర్ణన గిరిగ్రామ వర్ణన అని ఎలా చేస్తున్నారు అని తెలుసుకుందాము. గృహ ఏవ యథా స్వప్నే నగరం భాతి భాసురం తథైతత్ అసదేవాంతః చిద్ధాతౌ భాతి భాస్వరం. ఇంటిలో పడుకుని కలగంటున్న వాడికి నగరము మొదలైనవి అక్కడే ఇంటిలో ఉన్నట్టుగా స్పష్టంగా ఎలాగైతే కనిపిస్తాయో, చిత్పదార్థంలో అసత్తైన ఈ సంసారము సత్తలాగా కనిపిస్తుంది, ప్రకాశిస్తుంది. అక్కడే పడుకుని కలగంటున్నాం మనం. ఆ కలలో మనకు కనిపించేవన్నీ సత్యంగా అనిపిస్తాయి. అలాగే ఇది ఆత్మశక్తి. ఇది ఈ జగత్తంతా సత్యంగా కనిపించటానికి ఏమిటి కారణము అంటే అది ఆత్మశక్తి. అది ఆత్మశక్తి వల్ల ఆ చిత్తులో ఇది అసత్యమైన ఈ జగత్తంతా ప్రకాశించి సత్యంలాగా కనిపిస్తుంది. కనిపించింది కదా అని సత్యం అనుకుంటే ఎట్లా? సత్యాన్ని అయితే తెలుసుకోవాలి కదా మనం, ఆ ప్రయత్నం అయితే చేయాలి కదా. కానీ అలా కనిపించే కారణం ఏమిటి అని అంటే అది ఆత్మశక్తి. అది అందుకే చెప్తున్నారు, చిత్ పదార్థంలో, చిత్ అంటే ప్రకాశం, జ్ఞానం, దానిలో అసత్యమైన జగత్తు సత్యంలాగా ప్రకాశిస్తోంది.
కళ అసత్యమైనా కూడా సత్యంలాగా కనిపిస్తుంది. ఎలా? ఏమిటి కారణం దానికి? అంటే అది లోపల కూర్చున్న ఆ జీవుడి యొక్క శక్తి. వాడు చూస్తున్నాడు కాబట్టి, వాడి శక్తి అలా ఉంది కాబట్టి ఆ కళ సత్యమని అనిపిస్తోంది ఆ సమయానికి. తరువాత దాని నుంచి కలిగే ఉపయోగాలు, ఆ స్వప్న నిదర్శనంతో మనం ప్రపంచాన్ని తెలుసుకోవాల్సిన విధానము, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అందుకనే భగవంతుడు ఆ ఏర్పాటు చేశాడు. ఎవరో అడిగారు ఒక ప్రశ్న, మేము కళతోనే స్వామీజీకి దగ్గరయ్యాము, మొదట్లో కళలోనే నాకు స్వామీజీ దర్శనం ఇచ్చారు, ఆ కళలో చెప్పినట్టుగానే నేను చేశాను, ఆ కళ ద్వారానే స్వామీజీ నాకు గురువు అయ్యారు, మరి దీన్ని అసత్యం అనుకునేదా సత్యం అనుకునేదా అని ఎవరో ప్రశ్నించారు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మనం కళతో ఏదో చేయకూడని పని చేయలేదు, ఏదో అనర్థాన్ని చేయలేదు. మనం ఆ కళ ద్వారా సద్గురువుకి దగ్గరయ్యాం. ఆ కళ మనకి మంచి చేసింది, అంతవరకే తీసుకోవాలి. ఆ సద్గురువు ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి. సద్గురువు అయితే దగ్గరయ్యారు కదా. అందుకనే కళ సత్యమా అసత్యమా అనేది పక్కన పెట్టి ఆ కళ వల్ల వచ్చిన ఫలం, కళ అయితే ఉంది, అందరికీ కళ వస్తుంది. కళ సత్యమా అసత్యమా అనేది వేదాంతంలో తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ. కళ ఎలాగైతే అసత్యమో అలాగే ప్రపంచం కూడా అసత్యము అని. అసత్యము అంటే కళలో అన్నీ ఉన్నాయి, కానీ లేచిన తర్వాత మళ్ళీ అవేవి లేవు కదా. ఆ విధంగా జగత్తు అని అంత ఆ ఏకదేశం, ఆ ఉదాహరణ అంతవరకు మాత్రమే తీసుకోవాలి. కళలో ఏవో మంచివయ్యాయో అంటే మంచిదే, చాలా సంతోషం. కళలో సద్గురువు దొరికారంటే ఇంక దాంట్లో అనుమానమే లేదు, సందేహమే లేదు. అది సత్యంగా కూడా మనం లేచిన తర్వాత మనం అట్లా వెతుక్కుంటూ పోతే ఆ సద్గురువు మనకు దొరికారు, ఇంకా దానిలో ఏ అనుమానం లేదు. ఇక్కడ కళ సత్యమా అసత్యమా అని కాదు కదా ప్రశ్న. కళలో నీకు కనిపించింది, వెతుక్కుంటూ వెళ్ళావు, సద్గురువు దొరికారు, అది ముఖ్యం. అలాగే నువ్వు సద్గురువుని గురించి విన్నావు, ఎవరో చెప్పారు నీకు, వెతుక్కుంటూ మైసూరుకు వచ్చావు, స్వామీజీ దర్శనం అయింది. అది మరి వినటమే అసత్యము అంటే అలా కాదు. మనకి అక్కడ మేలు జరుగుతున్నప్పుడు, మంచి జరుగుతున్నప్పుడు దాన్ని అంతవరకు తీసుకోవాలంతే. అలాగైతే శబ్దము అసత్యమే, అన్నీ అసత్యాలే అన్నప్పుడు, పంచభూతాలే అసత్యాలు అన్నప్పుడు మొత్తం గురువు గురువాక్యము అన్నీ ఎగిరిపోతాయి. కానీ అలా మనం చెప్పుకోలేం, చెప్పకూడదు. ఎందుకంటే మనకి ఇంకా ఆ అనుభవం రాలేదు కాబట్టి. కానీ ఆ విషయం అయితే తెలుసుకోవాలి, ఆ విషయం తెలిసి ఉండాలి. తెలుసుకుని దాన్నే మననం చేసి దాన్నే ఆలోచిస్తూ ఉంటే నిదానంగా అది అనుభవానికి వస్తుంది. అందుకోసం మనం ఈ విషయాన్ని వింటూ ఉన్నాం. ఆ కళ అసత్యం అంటే ఎప్పుడు అనుకోవాలి అసత్యం అని? ఏదైనా చెడు జరిగింది ఆ సమయంలో అసత్యం అనుకోండి, హాయిగా ఉండండి. ఏదో మంచి జరిగింది, పోన్లే సత్యమే జరిగింది. ఇంత కళ అసత్యము అని చెప్తున్న వాల్మీకి మహర్షి సుందరకాండలో త్రిజటా స్వప్నాన్ని చెప్పారు, భరత స్వప్నాన్ని చెప్పారు, దశరథ స్వప్నాన్ని చెప్పారు. 3 సార్లు స్వప్న ఘట్టాలు వచ్చాయి రామాయణంలో. ఎందుకు చెప్పారు ఈ స్వప్న ఘట్టాలు అంటే? అక్కడ ఆ సందర్భాలు వేరే, దానివల్ల వచ్చిన ఫలాలు వేరే. త్రిజటా స్వప్నంతో సుఖం వచ్చింది, భరత స్వప్నంతో భయం కలిగింది, దశరథ స్వప్నంతో దుఃఖం కలిగింది దశరథుడికి. ఇలా ఒక్కొక్క స్వప్నము ఒక్కొక్క వేరే వేరే ఫలాన్ని ఇచ్చాయి. త్రిజటా స్వప్నం చాలా విశేషమైంది వాటిలో. ఎందుకని అంటే ఆ త్రిజటా స్వప్నాన్ని విని సీతామ్మవారికి దుఃఖం పోయింది, అంతవరకే. మరి స్వప్నమే అసత్యమైనప్పుడు దాంతో దుఃఖం పోవటం అనేది సత్యం ఎట్లా అవుతుంది అనే ప్రశ్న అక్కడ మనకు అనవసరం, ఆ సందర్భంలో అనవసరం. ఇప్పుడు రోగం వచ్చింది, రోగానికి మందు వేసుకున్నాము. జగత్తే అసత్యమైతే రోగం ఏమిటి, రోగానికి మందు ఏమిటి అనుకుంటామా? అనుకోం కదా. మందు వేసుకున్నాము, ఆ రోగం తగ్గాలి అని ప్రార్థన చేస్తాం. అట్లాగే నీకు కళ వల్ల సద్గురువు లభిస్తే, దొరికితే చాలా సంతోషం. దాన్ని అనుభవించు, తీసుకో, అంతే. దాన్ని పాజిటివ్గా తీసుకో. కానీ విషయం ఏమిటి అనేది ఇక్కడ విని
మనం తెలుసుకుని దాన్ని సద్గురువు ద్వారా ఇంకా బాగా తెలుసుకుని మననం చేసి బాగా ఆలోచన చేసి అనుభవానికి తెచ్చుకోవాలి. అలా కావాలంటే సద్గురువు తప్పదు. కాబట్టి మనం ఆ కళ ద్వారా సద్గురువుని పట్టుకుని, ఎవరికో కళ వచ్చింది, కళలో స్వామిజీ కనిపించారన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను. మంచిదే, అది జరిగింది మంచిదే. మరి ఇది అసత్యము అనే గురువు విషయంలో మనం ఎప్పటికీ అనకూడదు, అనలేము. అది చాలా పొరపాటు. అది సద్గురువు వల్ల మనకి సత్యం తెలుస్తున్నప్పుడు సద్గురువు నాకు దొరకటం సత్యమా అసత్యమా అనే ప్రశ్నే రానే రాదు కదా. సద్గురువు దొరకటమే అసత్యమైతే ఇంకా నీకు అసత్య భావన పోయి సత్యభావన సత్యజ్ఞానం ఎప్పటికి కలుగుతుంది? సత్యదర్శనం ఎప్పటికీ చేస్తావు నువ్వు? సాధ్యమే లేదు. అందుకనే అలా అనుకోకూడదు. ఇవి రెండు వేరే వేరే. వాళ్ళకు కలిగిన అనుభవం వేరే, ఇక్కడ మనం చెప్పుకుంటున్న యోగ వాసిష్టంలో విషయం వేరే. రెండు సందర్భాలు వేరే వేరే అని కూడా అర్థం చేసుకోవాలి. అట్లా దానికి చిన్నగా సమాధానం చెప్పుకుని మనం ముందుకు వెళదాం. అక్కడ ఆ బీడు భూములలో నీరు ఉన్నట్లుగాను, బంగారంలో కడియం అంటే ఆభరణం ఉన్నట్టుగాను, ఆత్మయందు ఈ దృశ్యాలన్నీ కూడా అసత్తలై ఉండి సత్య పదార్థాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. దూరం నుంచి చూసాము, మరుభూమి, అది ఎడారి, నీరు ఉన్నట్టుగా కనిపించింది. పరిగెత్తాం, నీరు దొరికేంత వరకు పరిగెత్తుతూనే ఉన్నాం. దొరికేంతవరకు ఆ నీరు సత్యమే, వాడికి సత్యం అనుకుంటాడు కాబట్టి పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ అది సత్యమా? కాదు. నీరు దొరికితే సత్యం, నీరు దొరక్కపోతే అసత్యం. అలా పరిగెత్తి 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 వాడి అదృష్టం బాగుంది, వాడికి ఒయాసిస్ దొరికింది. ఆ ఎండమావిలో నీరు దొరికింది. వాడికి ఏమనుకుంటాడు? నేను చూసింది సత్యమే అనుకుంటాడు. దొరకలేదు, పరిగెత్తి 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 అలసిపోయి పడిపోయాడు. ఏమనుకుంటాడు? ఒరే, నేను చూసింది అసత్యం అనుకుంటాడు. కాబట్టి నీ పరుగు సత్యానికి తీసుకువెళ్తే నీ పరుగు సత్యం, నీ పరుగు అసత్యానికి తీసుకువెళ్తే నీ పరుగు అసత్యం, అంతే. ఇదే ఉదాహరణ. అలాగే కళ నిన్ను సద్గురువు దగ్గరికి లాక్కొచ్చింది కాబట్టి సద్గురువు సత్యం, ఆ కళ నీకు అనవసరం. దేనివల్ల వచ్చావు అది అనవసరం. ఒక కాగితంలో స్వామిజీ గురించి చదివావు, ఉదాహరణకి ఒక కాగితంలో స్వామిజీ గురించి చదివావు, తెలుసుకున్నావు, మైసూర్లో ఉన్నారు అని, పరిగెత్తుకుంటూ వచ్చావు. ఆ కాగితం అట్లాగే ఉంటుందా? ఏదో నీళ్లలో పడి తడిసిపోతుంది, కాలిపోతుంది, చెత్త కుండీలో పడిపోతుంది. ఆ కాగితం పోయింది. కాగితం పోయింది కాబట్టి సద్గురువు కూడా అసత్యం అంటావా? అనం కదా. అలా సాధ్యమే లేదు. ఆ కాగితం ఒక సాధనం అయింది అంతే. బ్రిడ్జి దాటావు, అటువైపుకి ఆ ఊరికి వెళ్ళావు, నువ్వు దాటంగానే బ్రిడ్జి కూలిపోయింది. ఊరే అసత్యం అంటావా? లేదే, బ్రిడ్జి పోయిందంతే. నువ్వైతే ఆ ఊరిలో చేరుకున్నావు. అలాగే కళ కూడా అంతే. అందుకనే ఈ కళ సత్యమా అసత్యమా అనే ఆ జంజాటంలో పడద్దు మీరు. అది అనవసరమైన మాట, అది అక్కర్లేని మాట. మనకు కావాల్సింది అది కాదు. కళలాగా ఈ ప్రపంచాన్ని తెలుసుకో అని చెప్పారు, అది ముఖ్యం. కళలాగా అంటే అన్నీ ఉంటాయి అక్కడ, అన్ని అనుభవాలు కలుగుతాయి. ఏడుస్తారు, నవ్వుతారు కూడా, కాలుతో తంతారు, మాటలు కూడా ఆడతారు కొంతమంది కళల్లో. ఈ అనుభవాలు మనకు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి అని కళ సత్యమా? ఎవరో అప్పుల్లో ఉన్న వాళ్ళు డబ్బు తెచ్చిస్తే డబ్బు తీసుకుంటున్నట్టుగా అక్కడ వాళ్ళ చేతులు కూడా కదులుతాయి, తెలుసా? ఆ కోరికతో, ఆ సంతోషంతో, అమ్మో డబ్బులు వచ్చేసే నాకు అని ఆ డబ్బులు తీసుకునేవాడు. 3D సినిమా చూసి పిల్లలు ఇట్లా పట్టుకుంటారు కదా, ఆ చేపలు అవన్నీ మీదకు దూకుతున్నట్టుగా ఏ అని 3D సినిమాలో చిన్నప్పుడు చూశారు కదా. అలా అక్కడ మనం ఆ డబ్బులు పట్టుకోవడానికి చూసామంటే అది సత్యమా? పట్టుకున్నారు, ఆ డబ్బులు దొరికాయనే భావన కూడా వచ్చింది. లేస్తున్న డబ్బులు ఉన్నాయా? లేవు. అలా కళ అని నువ్వు అర్థం చేసుకో, అలా కళ అని నువ్వు తెలుసుకో. ఈ ప్రపంచాన్ని కళలాగా చూడు. ఈ ప్రపంచాన్ని అన్నీ ఉన్నాయి, కానీ ఏది ఉందో అసలైనది దాన్ని మర్చిపోవద్దు. అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి, కనిపిస్తూ ఏం చేస్తున్నాయి? అసలైన దాన్ని మరిపిస్తున్నాయి. అందుకనే దాన్ని మర్చిపోవద్దు, ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ అసత్యము ఆ సత్యాన్ని మర్చిపోయేలాగా చేస్తోంది. అసత్యం అంటే ఏది? అంతా. సత్యం అంటే ఏది? అంతా. ఇక్కడే ఉంది రహస్యం అంతా.
అసత్యం ఏది ప్రపంచంలో? అంతా అసత్యమే. మరి సత్యమేది? అంతా సత్యమే. అర్థమైందని ఆ మాట మీకు? అర్థం కాలేదు. సత్యం అంతా అంటే అర్థం ఏమిటి? ఉన్నది అది ఒకటే అని. అంటే ఉన్నదాన్నంతా లేదు అనైనా అనుకో నువ్వు, పర్వాలేదు. లేదా ఉన్నదంతా సత్యమేనైనా అనుకో. నీ సంస్కారాన్ని బట్టి నువ్వు ఎట్లా భావన చేస్తే అట్లా అది దర్శనం అవుతుంది. కానీ ఉన్నది సత్యం ఒక్కటే, సత్యం మాత్రమే. సత్యాన్ని తప్పించి వేరేది ప్రపంచంలో లేదు, ఉండేందుకు సాధ్యం లేదు. మరి ఉన్నట్టుగా కనిపిస్తోంది, అదే మాయ, అదే భ్రమ. అది అనుభవానికి రావాలి. అది సత్య దర్శనము అంటే. దీన్ని వ్యవహారంతో ముడివేయకూడదు. ఇది మనలో మనమే భావన చేయాలి. ఇది చర్చలతోనూ ఆ మనస్సులో ఏవేవో పెట్టుకుని ఈ వ్యవహారాన్ని చూసి ఇది సత్యం కాదా, అది సత్యం కాదా అని వాగ్వివాదాలు చేసి దీంతో కానే కాదు. సత్య దర్శనం అనేది నువ్వు కూర్చుని నీ మనస్సులో నువ్వు భావన చేసుకోవాలి. ఆత్మతోనే ఆత్మని పొందాలి తప్పించి వేరే సాధన లేదు అంతే. వ్యవహారాలు, చర్చలు, వాదాలు, ఉపవాదాలు, తర్కాలు దీంతో కాదు, అది సాధ్యం లేదు దీంతో. అది మర్చిపోకూడదు మనం. అన్నీ చర్చ చేయాలి, అన్నీ వినాలి, కానీ తగాదాలు, పోట్లాట, యుద్ధాలు అది కాదు. మనం ఏవైనా సమస్యలు ఉంటే పోగొట్టుకోవడానికి చర్చ చేయాలి అంతే. కానీ దృష్టి మాత్రం ఆ పరమాత్మ సత్యం మీద ఉండాలి. ఆ పరమాత్మ సత్యము అనేది నీ మనస్సులో బాగా దృఢంగా ఆ నమ్మకం, అది ఒకే లైన్ అంతే. పరమాత్మ నిత్య సత్యుడు అనేది ఒకే లైన్. అది దాని మీద బాగా నమ్మకం ఉంటే నీకు ఇంకా నువ్వు ఎన్నైనా ప్రశ్నలు వేయి, ఎన్నైనా సాధనలు చెయ్యి. కానీ అది లేకుండా దాన్నే ఖండించాలి, ఆ సిద్ధాంతాన్నే కాదనాలి అనుకుని నువ్వు ప్రారంభిస్తే మాత్రం అది నీకు అనుభవానికి రాదు. అందుకనే ముందు అది సత్యం అని తెలుసుకో, అది నిత్యమని తెలుసుకో, అది శాశ్వతమని తెలుసుకో. అది కాకుండా వేరే లేదు అని తెలుసుకోవటం అంటే కనీసం విని నమ్మకాన్ని పెంచుకో. ఆ కొండ మీద ఆయన ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి, నమ్మకం. మొదట్లో ఎవరో చెప్పారనుకోండి, ఎవరు చూశారంటే అమ్మ ఉన్నాడు, చూశారు. తర్వాత ఎక్కడం ప్రారంభిస్తావో, కారులో వెళ్తావో, ఇంకొక రకంగా వెళ్తావో, ఇంకో రకంగా వెళ్తావో, ఎవరో మోసుకు వెళ్తారో, నేను డోలీలో వెళ్తావో, పల్లకీలో వెళ్తావో, అది నీ ఇష్టం. అది కానీ ఉన్నాడు అనే నమ్మకమే లేకపోతే నీకు అసలు ప్రయత్నమే చేయవు, మధ్యలోనే దిగి వచ్చేస్తావు. ఉన్నాడు అంటే ఇంకొకటి కూడా, ఉన్నాడో లేదో చూద్దాము అని ప్రయత్నిస్తే కూడా, బయలుదేరితే కూడా దొరుకుతాడు. అస్తి నాస్తి. కొంతమందికి పూర్తిగా ఉన్నాడు అనే నమ్మకం లేకపోవచ్చు. ఉన్నాడో లేదో, ఉంటే ఎలా ఉన్నాడో అని ఇవన్నీ మనకి ఉపయోగపడేవే. లేడు అంటే మాత్రం ఇంకేమీ చెయ్యం, మనం ప్రయత్నమే చెయ్యం. లేడు అంటే అయిపోయిందంతే. లేడంటే ఇంకా సాధన ఏముంది, ప్రయత్నం ఏముంది, ఏమీ లేదు. ఉన్నాడు అంటే సాధన చేస్తావు, ఉన్నాడో లేడో అంటే కూడా సాధన చేస్తాడు. కలడు కలడనువాడు కలడో లేడో, ఉన్నాడు ఉన్నాడని అందరూ అంటున్నారే, వాడు ఉన్నాడో లేదో తెలియదు. ఉన్నాడో లేదో తెలియదు అంటే ఉన్నాడు అనే మాట ఉంది కాబట్టి ఎంతో కొంత ప్రయత్నం చేస్తావు. అసలు లేడు అంటే ఏమీ లేదు, అక్కడ సాధనే చేయవు నువ్వు. అందువల్ల మొదట్లో దృఢంగా అది ఉంటే ఎలా ఉన్నాడు, పోనీ అది ఒకటి, ఆ రకంగా అయినా ప్రయత్నం చేస్తాం మనం. ఇలా రకరకాల శ్రద్ధలు ఆయా స్థాయిని బట్టి. అందరి శ్రద్ధ ఒకే రకంగా ఉండదు, అందరి భక్తి ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావన చేస్తారు కదా. అలా ఏదైనా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ సాధన అనేది ప్రధానము. ఇక్కడ మరుభూమిలో నీరు ఉన్నట్టుగాను, బంగారంలో ఆభరణం ఉన్నట్టుగాను, ఆత్మలో ఈ దృశ్యాలన్నీ కూడా అసత్తలై ఉండి సత్తులలాగా, సత్యంలాగా కనిపిస్తూ ఉన్నాయి. అందమైన రూపం గల ఆ స్త్రీలిద్దరూ అలా మాట్లాడుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ఇంటి నుండి బయటకు వచ్చారు. ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లోనే అదృశ్యమయ్యారు, ఎవరికీ కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి అలాగే మెల్లగా బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఆ గిరి గ్రామాన్ని చూస్తూ ఉన్నారు.
వారిద్దరూ అక్కడ ఉన్న ఆ గ్రామ ప్రజలకు కనిపించకుండా ఉన్నారు. వారికి ఎదురుగా ఒక కొండ ఉంది. అందుకే దీనికి గిరిగ్రామం అని పేరు వచ్చింది. అది ఆకాశాన్ని భేదించుకుని సూర్యమండలాన్నే తాకుతోందా అన్నట్టుగా ఉంది అని ఒక అతిశయోక్తి అట్లా వర్ణనలు చేస్తారు కదా. మేఘాలన్నీ దాటి ఆకాశాన్ని భేదించుకుని ఎవరెస్ట్ లాగా అంత పెద్దగా ఉంది అని అర్థం. ఇలా మనం తల ఎత్తి చూడలేనంతగా ఉంది, అంత పెద్ద కొండ అది. ఆ కొండ యందు గల అడవి వివిధ రంగులతో, వివిధ రకాలు విచిత్రాలైన చెట్లతోనూ వికసించిన పుష్పాలతోనూ నిండి నిర్మలంగా ఉంది. అక్కడ వివిధ పక్షులు మరియు సెలయేళ్ల యొక్క ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. చిగురించినవి విచిత్రమైనవి అయిన లేలేత పూల కొమ్మలు మేఘమండలాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. వాటిపైన సారస పక్షులు విశ్రమించి ఉన్నాయి. అక్కడ ఉన్న లోయలలో ప్రబ్బలి లతలు దట్టంగా అల్లుకొనబడి ఆ జల తీరాలను రక్షించటానిక అన్నట్లుగా ఉన్నాయి. వారు చూస్తున్న ఆ దృశ్యాన్ని వర్ణించి చెప్తున్నారు ఎలా ఉంది అది అని. అది చూసిన దాన్ని చెప్పే విధానం, ఏ ఒక్కటి మరిచిపోకుండా మొత్తం ఆ గ్రామం, గిరిగ్రామం ఎట్లా ఉంటుంది అని దాన్ని వర్ణించి చెప్పటం. ఒక మంచి కొండ అంటే పూర్తిగా ఆ చెట్లతో నిండి ఆకుపచ్చగా ఉన్న ఒక కొండ మన ధ్యానంలో కనిపిస్తే మంచిది అని చెప్తారు. ఎండిపోయి దావాగ్నితో కాలిపోతున్న కొండ కనిపించటం మంచిది కాదు. ధ్యానంలో ఉన్నాము, ఏవో రకరకాలు కనిపిస్తాయి, కనిపించాలి అనుకుంటే కనిపించటం కాదు. ఈరోజు నేను ధ్యానంలో కొండను చూడాలి అనుకుని కూర్చుంటే అది ఒక సంస్కారం అవుతుంది అంతే. అది నువ్వు గుర్తు చేసుకుంటున్నావు అంతే, నీకు అసలు ఆ ఆలోచనే లేదు. ఊరికే కూర్చున్నావు, ఏదో ధ్యానంలో మంత్రం చేస్తున్నప్పుడో లేదా ధ్యానంలో ఉన్నప్పుడో నీకు ఆ కొండ కనిపించింది, అది ఒక మంచి సూచన అని చెప్తారు. అలా ధ్యానంలో పూర్తిగా ఆకుపచ్చగా ఉన్న ఆ కొండ కనిపించటం మంచిది అని చెప్తారు. దావాగ్ని కనిపించటం అంటే ఆ కొండంతా కారుచిచ్చు అంటుకుపోతున్నది, అది కనిపిస్తే అది వేరే ఫలం. అది ఇక్కడ ఆ కొండని ఎలా ఉంది అది అని వర్ణించి చెప్తూ ఉన్నారు. వాటిపైన సారస పక్షులు విశ్రమించి ఉన్నాయి ఆ చెట్లపైన. అక్కడ ఉన్న లోయలలో ప్రబ్బలి లతలు దట్టంగా అల్లుకొనబడి ఆ జల తీరాలను రక్షించటానిక అన్నట్లుగా ఉన్నాయి. అలా అవి ఉండటంతో గాలి కట్టుబడిపోయినట్లుగా ఉంది. అంటే గాలి కూడా ప్రవహించేందుకు అవకాశం లేదు అక్కడ. వికసించిన పుష్పాలతో కూడిన ఆ చెట్ల వరుసలు ఆకాశపుటంచులలో ఉన్న మేఘాలను కప్పివేస్తున్నట్టుగా ఉన్నాయి. సెలయేటి నీటిధారులు ఎత్తు నుండి పడుతూ ఉన్నాయి. ఆ కొండ మీద జలధారలు పడుతూ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అంటాం కదా. ఒకప్పుడు ఇక్కడ కూడా మన చాముండి కొండలో కూడా వచ్చేవిట, అక్కడికి అప్పాజీ కూడా వెళ్ళేవాళ్ళట. అటువంటి దృశ్యం మన ఆశ్రమ ముందు ఉంది. అప్పుడప్పుడు అట్లా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ కొండ చూసి చాముండి అమ్మవారిని మనస్సులోనే స్మరణ చేసుకోండి, మంచిదవుతుంది. ప్రొద్దున లేవంగానే ఆ కొండ దర్శనం చేసుకోండి, అమ్మవారు దర్శనం ఇచ్చినట్టుగా. అప్పుడు చిందినటువంటి నీటి బిందువులు ముత్యాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఆ పైనుంచి నీళ్లు పడుతూ తుంపర్లు అట్లా అట్లా పైకి లేస్తున్నాయి, దాని మీద సూర్యకిరణం పడుతోంది, అవి ముత్యాలే పైకి ఎగుస్తున్నాయా అన్నట్టుగా కనిపిస్తోంది ఆ దృశ్యం. ఎంత అద్భుతమైన దృశ్యం అది చూడండి. చలద్వృక్షవన వ్యూహ వాతవేల్లి సరిత్తటం నానావనాకులోపాంతఛాయా సతత శీతలం. నదుల గట్టుల యందు ఉన్న చెట్లు గాలి చేత కదలబడుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న అడవులలో ఎప్పుడూ కూడా నీడ చల్లగానే ఉంది. ఆ చెట్ల నీడ నదుల మీద పడటంతో ఆ నదీ జలాలు ఎప్పుడు చల్లగా ఉన్నాయట, ఐస్ వాటర్ లాగా ఉన్నాయి అని వర్ణించి చెప్తారు. అథ తే లలనే తత్ర తదా దదృశతు స్వయం తం గిరి గ్రామకం వ్యోమ్నః స్వర్గఖండమివచ్యుతం. తరువాత ఆ స్త్రీలిద్దరూ కూడా ఆకాశం నుంచి జారిపడిన ఒక స్వర్గలోక భాగంలాగా ఉన్న ఆ గిరిగ్రామాన్ని చూశారు. ఇది ఈ వర్ణన కాళిదాసు తీసుకున్నారు. అందరికీ ఈయన మూలం వాల్మీకి మహర్షి, కవులందరికీ కూడా ఈయన మూలం. మన సంస్కృత కవులు, తెలుగు కవులు మాత్రమే కాదు, ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు, అందరూ కవులు వాల్మీకి మహర్షినే అనుసరించారు. అందుకే ఆయన ఆది కవి.
చూడండి, ఏ గ్రంథమైనా చూడండి, వాళ్ళలో కొద్ది భాగమైనా కూడా వాల్మీకి మహర్షి కాపీ ఉంటుంది. తప్పదు, ఆయన్ని దాటి ఎవరు పోలేరు. ఎందుకంటే ఆయన ఆది కవి. ఆయన వేదాల తరువాత వాల్మీకి మహర్షే. వ్యాసుల వారికే తప్పలేదు, వాల్మీకి మహర్షిని కాపీ కొట్టాల్సి వచ్చింది. కాపీ అనకూడదు మనం, వ్యాసుల వారు సాక్షాత్ విష్ణు స్వరూపం, విష్ణు అవతారం. కానీ చెప్పింది ఆయన వర్ణన కొద్దిగా పోల్చి చూస్తే వాల్మీకి మహర్షి వర్ణనలాగా ఉంటుంది అక్కడక్కడ. అటువంటి కవి ఆయన. అది ఆ వర్ణన చేసి చెప్పే విధానం అట్లా స్వర్గం నుంచి ఊడిపడిన ఒక ముక్కలాగా, ఒక భాగంలాగా ఉంది ఆ గిరిగ్రామం అనే ఇటువంటి ఈ వర్ణన కాళిదాసులో కూడా కనిపిస్తుంది. ఆ గ్రామం నుండి గిలకలతో నీటిని తోడే చప్పుడు వినిపిస్తోంది. అక్కడ చెరువులు నీటితో నిండి ఉన్నాయి. నీరు ఉన్న ప్రదేశాలలో పక్షుల కుచకుచ ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వర్ణన వింటే ఏమవుతుంది అంటే మనలో ఉన్న కష్టాలు, దుఃఖాలు పరిహారమై ఒక ఉత్సాహం మనలో కలుగుతుంది. అందుకే కవులు అలా వర్ణన చేసి చెప్తారు. నీరసం అనేది పోతుంది, ఆలస్యం అంటే సోంబేరితనం అనేది పోతుంది, దాంతో ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది, ఒక ఉత్తేజం, ఉత్సాహం వస్తుంది మనలో. అటువంటి వర్ణన అది. ఆలమందలు వెళుతూ హుంకారధ్వనిని చేస్తూ భయం కలిగిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న పొదలలో కొన్ని ప్రదేశాల్లో కాండం లేని చెట్లు, బోదెలేని చెట్లు ఉన్నాయి. ఆ గోవుల మందని చూస్తూ వాళ్ళు ఆ గిరిగ్రామాన్ని చూస్తూ ఉన్నారు. దాన్ని వర్ణన చేసి చెప్తారు. చెట్ల పొదలు గోవుల హుంకారాలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. మరికొన్ని ప్రదేశాలు యవధాన్యంతో కూడి పచ్చగా ఉన్నాయి. ఆ అడవిలో కొన్ని ప్రదేశాలు సూర్యకిరణాలు కూడా చొరబడనంత దట్టంగా ఉన్నాయి. కొన్ని చోట్ల మంచు పడటంతో రాళ్ళు కూడా పాలిపోయి ఉన్నాయి. కొన్ని చెట్ల మీద పూల గుత్తులతో కూడిన తీగలు వేలాడుతూ జడలలాగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల రాతి గుంటలలో నీరు పడుతూ ఉండగా నీటి బిందువులు పైకి లేచి ముత్యాలలాగా కనిపిస్తూ పాల సముద్రాన్ని చిలికినప్పుడు పైకి లేచిన బిందువులను గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. ఎప్పుడైనా బ్రహ్మకుండానికి వెళ్ళి ఉంటే అక్కడ మనకి ఈ దృశ్యం కనిపిస్తుంది. అక్కడ నీరు ప్రవహించి 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 రాళ్ళని కోసేసింది ఆ కావేరి నీరు. ఆ రాయి మనకి కరిగిపోతూ తరిగిపోతూ కనిపిస్తుంది, ముందులాగా ఉండదు. అది ఆ రాసుకోవటం వల్ల ఆ నీరు ఆ రాళ్ళకి గుంటలు పడిపోతూ ఉన్నాయి. ఆ మెక్కెదాట్లో ఆ గుంటల్లో ఆ నదీ జలం ప్రవహించినప్పుడు దాని మీద సూర్యరశ్మి కానీ లైట్ కానీ పడితే ఆ దృశ్యం ఎలా ఉంటుందో దాన్ని వర్ణన చేసి చెప్తున్నారు. అది కొన్ని చోట్ల రాతి గుంటలలో నీరు పడుతూ ఉండగా నీటి బిందువులు పైకి లేచి ముత్యాల్లాగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎదురుగా ఉన్న చెట్లు పూలతోనూ పళ్లతోనూ శోభిస్తూ పూల కానుకలు పట్టుకుని వచ్చి నిలబడినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. తరంగాలలాగా ధ్వని చేస్తూ గాలి చేత కదిలించబడిన చెట్లు కూడా అర్థించే వారికి పువ్వులను, మకరంద రసాన్ని ప్రేమగా ఇస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. ప్రకృతిని చూసే విధానం ఇది. అట్లా చూడాలి అని అంటే ప్రకృతిలో ప్రతి వస్తువు, చెట్టు, చామ, పువ్వులు అన్నీ కూడా ఆ భగవంతుడి ఒక సంకేతంగా చూస్తాడు భక్తుడైన వాడు. అన్నిట్లోనూ ఆ భగవంతుడి దర్శనమే అవుతుంది. అలా ప్రకృతిని చూసే విధానం ఒకటి మనకి నేర్పిస్తూ ఉన్నారు. అందుకని అన్నిటినీ వర్ణిస్తూ ఉన్నారు. అక్కడ సందేహించటానికి, భయానికి స్థానం లేకపోయినా, ఎలాంటి భయము లేకుండా కూర్చుని ఉన్న పక్షులు కొండ నుండి పడే నీటి యొక్క ధ్వనిని విని వేటగాడి ధనుర్బాణం యొక్క శబ్దము అనుకుని భ్రాంతి చెంది భయంగా బిగ్గరగా అరుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో హంసలు నదీ తరంగాల మీద విశ్రమిస్తూ నీటిని తాగే తొందరలో ఒకచోటి నుండి మరో చోటికి నక్షత్రాలలాగా వాలుతూ ఉన్నాయి, అలా ప్రసరిస్తూ ఉన్నాయి. సద్దిని తినాలి అనుకునే పిల్లలు తాటి చెట్ల మీద ఉన్న కాకులను, అటు ఇటు తిరుగుతున్న పిల్లులను చూసి అవి తన్నుకుని పోతాయేమో అని భయపడి తమ చేతిలో ఉన్న జున్ను ముక్కలను దాచిపెట్టుకుంటున్నారు. ఇది వాళ్ళు చూసిన ఆ దృశ్యం. పిల్లలు కాకులకి, పిల్లులకి భయపడి ఎలా వస్తువులు దాచుకుంటారు అని కూడా వర్ణన చేసి చెప్తారు. ఇంకొక ప్రదేశంలో పూలను శిరోభూషణాలుగాను వస్త్రాలుగాను కట్టుకుని ఊరి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మరొక ప్రదేశం
ఖర్జూరము, వేము, నిమ్మ మొదలైన చెట్లు ఉండటంతో చల్లగా ఉంది. ఈ ప్రదేశాలన్నీ వాళ్ళు తిరుగుతున్నారు, కానీ ఎవరికీ కనిపించటం లేదు. వాళ్ళకి మాత్రమే తెలుసు తాము ఉన్నట్టుగా, తాము తిరుగుతున్నట్టుగా. ఇతరులకు ఎవరికి వాళ్ళు కనిపించరు. ఆ అడవిదారులలో అధములు, దరిద్రులు, నీచులు అయిన వారి ఆడుబిడ్డలు పూలను చెవిలో పెట్టుకుని, మాసిన బట్టలు కట్టుకుని ఆకలి బాధ పీడిస్తూ ఉండగా క్షుద్ర కీటకాల్లాగా పడి ఉన్నారు. మనం అలా వెళ్తున్నప్పుడు స్నానాలే చేయకుండా ఆ ఫుట్పాత్ మీద పడి ఉంటారు పాపం. అటువంటి వాళ్ళకి సేవ చేయాలి. చలికి వణుకుతూ ఉంటారు, మనం హాయిగా దుప్పటి కప్పును పడుకుని ఉంటాం. ఆ టైంలో మనకి ఎవరు గుర్తు రావాలి అంటే, ఆ చలిలో పడుకుని ఉన్నారు ఫుట్పాత్లో, వాళ్ళు ఎలా నిద్రపోతున్నారు అని. 4-5 దుప్పట్లు కప్పుకున్నా చలి తగ్గట్లేదు మనకి అనుకుంటాం మనం. మరి అసలు ఒక దుప్పటి, ఒక బట్ట కూడా లేదు వాళ్ళ వంటి మీద. ఎలా ఉన్నారు వాళ్ళు? ఆ చలికి ఎంత వణుకుతున్నారు వాళ్ళు అని గుర్తు రావాలి. అప్పుడు వెళ్ళి వాళ్ళకి ఒక బెడ్షీట్, ఒక దుప్పటి కప్పితే ఎంత ఆనందిస్తారు, ఎంత సంతోషిస్తారు. మేము విజయవాడ, నిజామాబాదు, వరంగల్, హైదరాబాద్ అక్కడ అలా ఫుట్పాత్ మీద పడుకున్న వెళ్ళి వాళ్ళకి దుప్పటి కప్పితే వాళ్ళకి తెలియదు పడుకున్నారు, మై మరిచిపోయి పడుకున్నారు. విజయవాడలో కూడా వెళ్ళాము ఒకసారి. వాళ్ళు తెలియక ఆ దుప్పటిని లాక్కుని ఒక ఆనందం వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. అమ్మయ్య చలి తగ్గింది అని. లేవరు వాళ్ళు, కళ్ళు మూసుకునే పడుకునే ఉంటారు, ఎవరో దుప్పటి కప్పారు అని. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని వాళ్ళ ముఖంలో చూస్తే ఎంత ఆనందం అవుతుందో తెలుసా మనకి. అది సేవ, నిజంగా చేయాలి అది. అలా కష్టంలో ఉన్నవాళ్ళు గుర్తు రావాలి. సుఖంలో ఉన్నవాడికి ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నవాళ్ళు గుర్తొస్తారో వాడికి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, సద్గురువు కృప ఉంటుంది అని చెప్తారు. సుఖంలో వాడి సుఖాన్ని వాడు అనుభవించుకుంటూ ఉంటే, పెళ్లి జరుగుతున్నప్పుడు అందరూ బంధువులందరూ హాయిగా పంచభక్ష పరమాణాలు తింటున్నారు. ఆ సమయంలో అయ్యో కాంపౌండ్ బయట కూర్చున్న బిచ్చగాళ్ళు ఎట్లా ఉన్నారు అని ఒకసారి ఆలోచన వస్తే మళ్ళీ వాళ్ళకే అన్నం పెడతాం మనం. ఏమి తప్పేముంది? ఆకలి ఎవరికైనా ఆకలే కదా. రాజుకైనా ఒకటే, రైతుకైనా ఒకటే, ఎవరికైనా ఆకలే. ఆ ఆకలిని తీర్చే గుణం అది సద్గురువుకి ఇష్టమయ్యేది. అలా వాళ్ళు అక్కడ పడి ఉన్నారు, వాళ్ళని కూడా చూస్తూ ముందుకు వెళ్ళారు అని వాళ్ళని కూడా గుర్తు చేశారు. దోమలాగా ఉన్నారట పాపం వాళ్ళు. అంటే అంత ఒళ్ళంతా దోమలు, ఈగలు వాలి వాళ్ళే దోమలా అన్నట్టుగా ఉన్నారు. అలా ఉంది పాపం వాళ్ళ శరీరం అని. ఎంత కష్టం అనుభవిస్తూ ఉంటారు. ఇంకొక చోట నదీ తరంగాల ధ్వనులు ఎక్కువగా ఉండటం వల్ల మాటలు కూడా వినిపించకుండా ఉన్నాయి. ఇంకొక ప్రదేశంలో పనిపాటలు చేయడానికి భయపడిపోయే సోమరులు ఒంటరిగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి పనులు ఎవరైనా చెప్తారేమో అని భయం, పారిపోయి ఎక్కడ కూర్చుంటారు, ఎవరికి కనిపించని చోట కూర్చుంటారు. ఊళ్ళలో, పల్లెల్లో జరుగుతుంది ఇది. ఊర్లో ఉంటే కనుక పనులు చెప్తారు అని కొండెక్కి కూర్చుంటారు. ఆ కొండ మీద బండలు కానుకుని హాయిగా అక్కడ నిద్రపోయి టైంకి వచ్చి భోజనం చేసి, వీళ్ళకి ఎవరైనా పని చెప్తారేమో భయం. సోంబేర్లు వాళ్ళు కూడా కనిపించారు వీళ్ళకి, వాళ్ళని చూశారు. పనులకి భయపడే సోంబేర్లు వీళ్ళు. ఇంకొక ప్రాంతంలో దిగంబరులైన పిల్లలు ఒంటి నిండా పేడ పూసుకుని, నోటికి, చేతులకు, భుజాలకు పెరుగు పట్టించుకుని, చక్కని పువ్వులను, తీగలను పుచ్చుకొని ముందు ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్నారు. ఇంటి ముందు ఆడుకుంటూ కనిపిస్తున్నారు పిల్లలు. ఒంటి నిండా మట్టి పోసుకుని, పేడ పోసుకుని ఆడుతూ ఉంటారు. ఆ దృశ్యం కూడా వాళ్ళకి కనిపించింది. ఇంకొక చోట నదీ తరంగాలు తీరమందున్న గడ్డి పరకలను కదిలించగా అవి ఇసుక మీద గీతలు గీస్తున్నట్టుగా ఉన్నాయి. ఇంకొక ప్రదేశంలో పాలు, పెరుగుల వాసనలు సోకడంతో ఈగలు నెమ్మదిగా పైకి లేస్తూ ఉన్నాయి. మరో ప్రదేశంలో రోగంతో పీడించబడుతున్న బాలకులు పథ్యంలో ఉండటం వల్ల తమకు నచ్చిన పదార్థాన్ని తినలేక రోదిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఒరే తినద్రా అంటే పిల్లలు బాధపడుతూ ఉన్నారు. జ్వరం వాళ్ళకి, తినకూడదు, తినాలి అని ఆశ, ఏడుస్తూ ఉన్నారు. ఆ పిల్లల్ని వీళ్ళు చూశారు. మరో చోట పాచి పనులు చేస్తూ ఉండగా చేతి గాజులు ఆవుపేడతో నిండిపోయిన యువతిని, తొందరలో ఆ చేతితోనే జుట్టును ముడివేసుకుని తొందరపడుతున్న స్త్రీని చూసి తోటివారు నవ్వుతూ ఉన్నారు. పనివాళ్ళు పని చేస్తూ ఉంటే కావాలని యజమానులు పిలవటం, వెంటనే వస్తావా లేదా అని. చేయి కడుక్కుందామని వెళ్తా, చేయికి ఏం కడుక్కోవద్దు, అలాగే రా పరిగెత్తుకుంటూ అని కొన్ని ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది ఆ పని అమ్మాయి? ఆ చేతులతోనే జుట్టు ఊడిపోతుంది, ముడి, మళ్ళీ ఆ ముడిని ఆ చేతులతోనే వేసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి నవ్వటం.
ఆహా, పని వాళ్ళంటే అంత చులకన, వాళ్ళు పని చేయకపోతే ఏమీ జరగదు, కానీ పని వాళ్ళంటే అంత చులకన. ఈ దృశ్యాన్ని కూడా వాళ్ళు చూశారు. ఇవే జరిగేవి. అంటే ఇది సత్యమా అసత్యం ఎటువంటి ఆలోచనలు కూడా రావు మనకి. మనం ఊహించాలి అనుకుంటే ఇవన్నీ కనిపిస్తాయా మనకి? ఇది వాళ్ళకి కనిపించింది హృదయాకాశంలో అయినా కూడా ఇది వాళ్ళు సత్యంగా చూస్తున్నారు మనకి తెలపడం కోసం ఇటువంటి వర్ణనాది. ఇక బలికర్మ కోసం తాము విడిచిపెట్టిన అక్షతలను తినటానికై వచ్చిన కొండ కాకులను ఋషులు మునులు పూలతోనూ ఆకులతోనూ తరుముతున్నారు. వాళ్ళు పూజల కోసం అక్షతలు పెట్టుకున్నారు. ఆ అక్షతల్ని తినాలి అని కొండ కాకులు వస్తున్నాయి. ఇంకా పూజ పూర్తి కాలేదు. ఏం చేయాలి అప్పుడు? ఋషులు మునులు వాటిని తరమాలి. ఎలా తరుముతారు? మనమైతే రాళ్లతోనో లేకపోతే మట్టి పెడకలతోనో కొడతాం, కానీ వాళ్ళు ఆ పని చేయటం లేదట. ఏం చేస్తున్నారు? పూలతో ఆకులతో తరుముతున్నారట. అంటే పొరపాటున వాటికి దెబ్బ తగులుతుందేమో అని. అది ఋషిమునుల మనస్సు అని వర్ణించి చెప్తారు. అలా ఉన్నారు వాళ్ళు, ఆ భావంలో ఉన్నారు. అలా ఆ ఋషి మునులు వాటిని తరుముతూ కనిపించారు. ఇంటి నుండి బయట వరకు అక్కడక్కడ రక్కిస అయోగ్యమైన పొదలు మొలిచి ఉన్నాయి. ఇళ్లల్లోనూ వీధులలోనూ తలుపుల సందుల్లోనూ చిన్ని చిన్ని ముళ్ళ మొక్కలు మొలిచి ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో ఇళ్ల ముందు భాగంలోనూ పెరట్లోనూ పక్కల్లోనూ ఉన్న పూ పొదల నుండి ప్రతిరోజు పూలు రాలిపోవటంతో ఆ పూలు మడమ ఎత్తులో పేరుకుని ఉన్నాయి. మనం కూడా చూస్తాం ఆశ్రమంలో అప్పుడప్పుడు ఆ పుష్పాలు అట్లా రాశిలాగా పడుతూ ఉంటాయి. అలా పడి పడి పూలన్నీ పేరుకుని కాలెంత ఎత్తులో పెరిగి ఉన్నాయి. ఆ రాశి అంతా అట్లా పెరిగి ఉంది. ఆ దృశ్యాన్ని చూశారు. అడవి మధ్య ప్రాంతాల్లో చరమ మృగాలు లేళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అక్కడ లతల పొదరిళ్లలో ఉన్న పచ్చిగడ్డి మీద లేడి పిల్లలు నిద్రిస్తూ ఉన్నాయి. ఇంకొక చోట పడుకుని ఉన్న ఆవు దూడలు చెవులను ఊచటం వల్ల ఈగలు పైకి లేచి ఎగిరిపోతూ ఉన్నాయి. ఇంకొక ప్రదేశంలో గొల్ల పిల్లల మూతికి అంటుకుని ఉన్న పెరుగు మీద ఈగలు వాలి ఝుమ్మని నాదం చేస్తున్నాయి. మరో చోట యజమానులు తేనెటీగలను తరిమి కొట్టి తేనె పట్టులను ఇంటికి పట్టుకుని వస్తున్నారు. ఇంకొక చోట అశోక వృక్షాల ఉద్యానవనంలో ఆటలకై లక్క ఇళ్లను నిర్మిస్తూ కొందరు కనిపించారు. ఇంకొక చోట విప్పారిన పూలతో నిండి ఉన్న చెట్లు నీటి బొట్లను తీసుకుని వచ్చే గాలితో తడుపబడుతూ ఉన్నాయి. ఇంటి కప్పులు కడిమి మొగ్గలతో అలంకరించబడి ఉన్నాయి. ఈ దృశ్యాలన్నీ వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అడ్డగించేటటువంటి లతలను కొట్టివేయడంతో మొగలి పొద వికసించి తెల్లగా కనిపిస్తోంది. ఇంకొక ప్రాంతంలో కాలువలలో నీరు ప్రవహిస్తూ చప్పుడు చేస్తోంది. భవనాలలో విశ్రమిస్తున్న మేఘాలు గాలి వల్ల కిటికీల నుండి వెలువడుతున్నాయి. నీటితో నిండిన చెరువులలో తామర పువ్వులు నిండుగా వికసించి నిండు చంద్రుడిలాగా కనిపిస్తూ ఉంది. నిండుగా కిక్కిరిసి ఉన్న చెట్ల నీడలో ఉన్న పచ్చగడ్డి చల్లగా ఉంది. ఆ పచ్చిక మీద నీటి బొట్లు పడి నక్షత్రాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా పువ్వులు మంచుబొట్లు పడటంతో భవనాలన్నీ కూడా తెల్లగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్ల మీద విచిత్రాలైన పూలగుత్తులు ఫలాలు వేలాడుతున్నాయి. సువాసినులు ఇంటి మీద వ్రాలిన మేఘాల యందు పడుకుని ఉన్నట్లుగా ఉన్నారు. ఆ ఇంటి మీద మేఘాలు, వాళ్ళని చూస్తే మేఘాల మీదే పడుకున్నారేమో అన్నట్టుగా దృశ్యం అది. అక్కడ ఉన్న మేఘాలు ఎప్పుడూ మెరుస్తూ ఉండటంతో దీపాల అవసరం లేకుండా ఉంది. అక్కడి సువాసన చెట్లలో మేఘాలు విశ్రమిస్తున్నట్టుగా ఉన్నాయి. మేఘాలయందు సువాసనల చెట్లు విశ్రమిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇంకొక ప్రదేశంలో పర్వత గుహలలో ప్రవేశించే వాయుధ్వని ప్రతిధ్వనిస్తూ ఉన్నది. చకోరాలు చిలుకలు లేళ్ళు తిరుగుతూ ఉండటంతో ఇళ్ళు అందంగా కనిపిస్తూ ఉన్నాయి అని వాళ్ళు చూసిన ఆ దృశ్యాన్ని వర్ణించి చెప్తూ ఉన్నారు. ఇంకా ఆ వర్ణన పూర్తి కాలేదు, ఇంకా వర్ణన ఉన్నది. అటువంటి ఆ గిరిగ్రామాన్ని చూసి తరువాత వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది అనేది తరువాత చెప్తారు. ఇది ఒక మనస్సుకి ఆహ్లాదాన్ని ఇచ్చే వర్ణన. మధ్య మధ్య ఇటువంటివి వస్తూ ఉంటాయి. వేదాంత విషయాలు వింటూ వింటూ మధ్యలో ఇటువంటి వర్ణన వింటే మనస్సుకి ఆనందంగా మళ్ళీ కొత్త ఉత్సాహం వస్తుంది కదా. మనం చూసే దృశ్యాలు ఇవన్నీ కూడా మనకి చాలా పరిచయంలో ఉన్న దృశ్యాలు ఇవన్నీ. మనకు తెలిసిన విషయమే ఎవరైనా చెప్తూ ఉంటే
శ్రద్ధగా వింటాము, దాంతో ఇంకా మనకి ఆసక్తి పెరుగుతుంది. అందుకోసం కూడా అటువంటి వర్ణన చేసి చెప్తున్నారు. కానీ అలా వర్ణించడం అనేది కూడా ఒక గొప్పతనం. అది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. మనం ఇలాగే ఏదైనా ఒక గ్రామాన్ని వర్ణించండి అంటే ఏమంటాము? రోడ్లు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, కొండలు బాగున్నాయి, మంచి ఇళ్ళు ఉన్నాయి, ఇంతే, అయిపోయింది. అలా మనం అంత లోతుగా వెళ్ళి వర్ణించడం కూడా సాధ్యం కాదు. ఆయన మహాకవి కాబట్టి వాల్మీకి మహర్షికి సాధ్యమైంది, ఆ వర్ణన చేసి చెప్తున్నారు. దాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాము. తర్వాత ఆ జరగబోయే ఆ కథ, లీలాదేవి కథ కూడా మనం తెలుసుకుందాము అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.